సినిమా వేరు, రాజకీయం వేరు. సినిమాల్లో హీరోలకి అభిమానులు వేలలేసేవాళ్ళు సూపర్ అన్న తోపన్న నువ్వు అంటారు. రాజకీయాల్లోకి వస్తే నిలదీస్తారు. చిరంజీవి ఫేస్ చేశారు, ఇవాళ పవన్ కళ్యాణ్ ఫేస్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కొంతమంది అభ్యర్థుల్ని ప్రకటించేస్తే అక్కడ లొల్లి జరిగింది. అట్లాగే బీజేపీకి ఇస్తే మహేష్ లాంటి వాళ్ళు, పవన్ అంటే వేరే అభిమానులే కానీ మమ్మల్ని అన్యాయం చేస్తున్నాను అమలాపురంలో కానీ ఇక్కడ కానీ తిరుపతిలో కానీ నడుస్తుంది. అంటే సినిమాల్లోకి మళ్ళీ అంతా జరగదు. ఇప్పుడు వాస్తవానికి 5 పేర్లు మాత్రమే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు. ఆ తర్వాత చూస్తే పిఠాపురం తను పోటీ చేస్తున్నానని చెప్పారు. మరొక వైపున భీమవరం అంజిబాబుకి అనౌన్స్ చేసేశారు. అదే సందర్భంలో ఇప్పుడు తాజాగా మరొక వైపున కాకినాడ ఎంపీకి సంబంధించి టీ టైం ఆయనకి అప్పచెప్పేశారు. మిగతా సీట్లకు సంబంధించి ఎందుకని అనౌన్స్ చేయట్లేదు అంటే ఇక్కడ చంద్రబాబు గారితో ఇంకా సంప్రదింపులు నడుస్తూనే ఉన్నాయి. ఆయనకి ఇచ్చిన సీట్లు అంటే ఆయనకి తెలుసు. ఒకటి, బాబు గారు ఏమన్నా మార్చమంటే మార్చడం కోసం ఆగుతున్నారా, లేకపోతే ఎందుకు అనౌన్స్ చేయట్లేదు అంటే ఇంకొక కారణం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ జనసేనకి ఇచ్చిన సీట్లేంటో ఇంకా పూర్తిగా తెలియలేదు. జనసేన ఎక్కడ పోటీ చేస్తానంటుందో అక్కడ తెలుగుదేశం వాళ్ళు రివోల్ట్ అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు కనుక ఆ సీట్లు అనౌన్స్ చేసేస్తే వాళ్ళు అక్కడ తెలుగుదేశం వాళ్ళు రివోల్ట్ అవుతారు. కాబట్టి జనసేనకి ఇస్తున్న సీట్లలోనూ తెలుగుదేశం నాయకుల్ని చంద్రబాబు పిలిపించుకుని వాళ్ళని మాట్లాడి కన్విన్స్ చేసేదాకా ఆపమనడం వల్లనే ఆపారు అన్నటువంటి స్పష్టంగా కనబడుతుంది. కాకపోతే అదృష్టం ఏంటంటే ఎన్నికలు లేట్ ఉంది కాబట్టి దీనివల్ల పెద్ద ప్రభావం చూపెడదు. కానీ సమయం పరిమితం అవుతోంది. ఈ లోపుగా చేస్తారో లేదో చూడాలి.